శ్రీ గురుభ్యో నమః. సత్యమిత ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయ ధ్వజస్తంభ శిల్పి చరిత్ర గురించి తెలుసుకుందాం. అయితే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఇంత ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలోకి వెళ్దాం. ఒకప్పుడు తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయానికి ధ్వజస్తంభం లేదు. ధ్వజస్తంభం లేని ఎడల ఆ దేవాలయమునకు ఉత్సవములు చేయటానికి శాస్త్రరీత్యా కుదరదు. కావున అప్పటి దేవాలయ నిర్వాహకులు దేవాలయమునకు ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేయించాలనుకున్నారు. అందుకు ముందుగా ధ్వజస్తంభం తయారు కావాలి. కావున తిరుచెందూర్ దేవాలయానికి దగ్గరలోనే ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ వంశ దారుశిల్పులను సంప్రదించారు. ఆ దారుశిల్పులలో ప్రముఖమైనటువంటి వారు అర్ముగన్ ఆచారి. నిత్యం అమ్మవారి యొక్క ఆరాధన చేసేటటువంటి ఆచార్య గారు ధ్వజస్తంభ నిర్మాణానికి దారువును వెతకటానికి ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించుకొని తనతో పాటు 21 మంది సిబ్బందిని వెంట పెట్టుకొని 7 ఎడ్ల బండ్లపైన దగ్గరలో ఉండేటటువంటి అరణ్యానికి బయలుదేరారు. శ్రేష్టమైనటువంటి ఆ వృక్షాన్ని వెతుకుటకు కొద్ది కాలం గడిచిపోయింది. ఒకరోజు సాయంకాలం అరణ్యమునకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామంలో ఆ గ్రామదేవత అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో బస చేసి నిద్రపోయారు. అలా నిద్రపోయిన తర్వాత రాత్రి ఆచార్య గారికి కలలో తనతో పాటు వచ్చినటువంటి 21 మంది అరణ్యం నందు దారువు తీసుకొని వచ్చే సందర్భంలో అకస్మాత్తుగా మరణించినటువంటి సంఘటన ఆ కలలో కనిపించింది. భయానకంగా జరిగినటువంటి ఆ సంఘటనకు వెంటనే మెలకువ వచ్చి చూసేసరికి అందరూ కూడా నిద్రపోతున్నారు. ఇంకా అటువంటి కల వచ్చిన తర్వాత ఆయనకి నిద్ర రాలేదుక. దేవాలయ నిర్మాణం పని మీద వచ్చినటువంటి వారికి ఆ విధమైనటువంటి కల రావటం ఒకంత భయానికి లోనయ్యారు. ఎవరికి కూడా ఆ విషయం చెప్పలేదు. ఆ సందర్భంలో కాలక్రమేణా తదుపరి కొన్ని రోజులకు శ్రేష్టమైనటువంటి దారువు దొరికింది. రేపటి రోజున ఆ దారువును నరికి తీసుకుని వెళ్ళాలి అని సంకల్పించి నిద్రపోవుగా మరొకమారు మళ్ళీ అదే రీతిన అదే కల వచ్చింది. ఈసారి ఆ కలలో జరిగినటువంటి విషయాన్ని తనతో పాటు ఉన్నటువంటి ఒకరికి చెప్పడం జరిగింది. దాన్ని ఆయన కొట్టుపారేశారు. కానీ ఆచార్య గారికి మాత్రం అది అశుభశకునంగా అర్థమైంది. స్వతహాగా అమ్మవారి ఆరాధకులైనటువంటి ఆ శిల్పి గారు అమ్మవారి మీద భారం వేసి తమ ప్రయత్నాన్ని తాము కొనసాగించారు. వృక్షం కొద్ది మేర నరికిన తర్వాత అకస్మాత్తుగా నరుకుతున్నటువంటి వారికి సహకరిస్తున్నటువంటి 21 మంది సిబ్బందికి కూడాను విషవాయువు ద్వారా ఆ విషం కమ్మిన విధంగా ప్రాణాలు పోయే విధంగా అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆ విషయాన్ని గమనిస్తున్నటువంటి ఆర్ముగం ఆచార్యులు గారికి ఏం చేయాలో పాలుపోలేదు. అమ్మవారి నిత్య ఉపాసకులైనటువంటి ఆచార్య గారికి తప్ప మిగతా వారి మీద ఆ ప్రభావం చూపబడింది. ఆ 21 మందిని సంరక్షించుకునేటటువంటి క్రమంలో అమ్మవారిని మరియు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేశారు. అప్పుడు ఆ ప్రాంతానికి దగ్గరలో ఉండేటటువంటి గ్రామ సంరక్షకుడైన అయ్యనార్ అనేటటువంటి దైవరూపంలో దేవతా వృక్షమును ఆశ్రయించి ఉన్నటువంటి క్షుద్రదేవతలను సంహరించారు. జరిగిన ఈ సంఘటన అంతా దైవలీలగా జరిగిన విషయం ఆచార్య గారికి తెలుస్తుంది. అలా 21 మంది ప్రాణాలు సంరక్షించబడ్డాయి. ఏం జరిగిందో ఇదేమీ తెలియనటువంటి ఆ 21 మంది కూడా నిద్ర నుంచి ఏ విధంగా అయితే లేస్తారో అదే విధంగా లేచారు. చూశారు కదండి, తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయానికి సంబంధించిన ధ్వజస్తంభ చరిత్ర. వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీ గురుభ్యో నమః.